కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలన గాడిలోకి వచ్చిందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. గడిచిన 5 ఏళ్లు వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏడాదిగా ప్రజారంజక పాలన నడుస్తోందని తెలిపారు. 5 ఏళ్ల రాజధాని అమరావతిని పూర్తి చేస్తామని అంటున్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుపరిపాలనకు తొలి అడుగు పడింది. అందుకు అనుగుణంగానే గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఏం కోల్పోయింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తరువాత ఈ సంవత్సర కాల పరిపాలన కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనే దానిపైన ప్రజల నుంచి అసలు చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. కాబట్టి ఏ విధంగా ఈ సంవత్సర కాల పరిపాలన జరిగింది అనేది అసలు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు నిత్యం ఎమ్మెల్యేలందరూ కూడా. ప్రస్తుతం అసలు ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మనతో ఉన్నారు. నమస్కారం సార్. ఎట్లా ఉంది అసలు ఈ సుపరిపాలనకు తొలి అడుగు పడిందని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది, వాళ్ళేమో ఈ సంవత్సర కాలం అంతా కూడా వెన్నుపోటు పొడిచారని వైసీపీ విమర్శిస్తూ ఉంది. ఏం చెప్తారు ప్రధానంగా? ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే ఆ మాట వాళ్ళు మాట్లాడటం. అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు, తీర్పు ఇచ్చారు. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించి ఒకటి చేసిన తప్పులు ఏమిటి అని తెలుసుకొని సరిగ్గా మలుచుకోవటం రాజకీయ నాయకులకి అది ఆనవాయితీ. ఓటమి పాలైన వాళ్ళు ప్రజలు ఓటు మ్యాండేట్ ఇచ్చిన రోజుని ఆ రోజునే ఒక వెన్నుపోటు రోజుగా ప్రస్తావిస్తూ ఇలా మాట్లాడుతున్నారంటే ప్రజలంటే అదేవిధంగా ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి గౌరవం లేదని మరొకసారి నిరూపించారు. అదేవిధంగా ఈరోజు అద్భుతమైన మ్యాండేట్స్తో అద్భుతమైన మెజారిటీతో ప్రజలు మమ్మల్ని గెలిపించిన విధానం బట్టి మేమేమంటున్నామంటే ఇది ఒక బాధ్యత. బ్రహ్మాండమైన మెజారిటీలతో గెలిపించారు, మా గొప్పతనం. ఇదిగో అద్భుతమైన మెజారిటీలు మాకు వచ్చినాయి జబ్బలు జరుచుకోవటం ఈ ఆలోచన ఏ ఒక్కరికి లేదండి. ప్రజలు ఇచ్చేది ఒక బాధ్యత, దాన్ని ఒక గౌరవంగా తీసుకొని అనునిత్యం అనుక్షణం ప్రజాహితం కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రగతి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో ఏదైతే ఆయనకున్న 4 దశాబ్దాల విజన్, ఆయనకున్న గొప్ప మిషన్, ఒక ఋషిలా మహర్షిలా రాష్ట్రాన్ని మొత్తం కూడా అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయటం, రాష్ట్రాన్ని ముందడిగి వేసే దిశగా ఆయన పడుతున్న కష్టం. ఈరోజు ఆంధ్రులకి మీకు ఏముంది, మీకు వాట్ డూ యూ హ్యావ్ అంటే వీ హ్యావ్ చంద్రబాబుకున్న విజనే అవర్ ఎసెట్, మా పెట్టుబడే చంద్రబాబు గారు అనే దిశగా ప్రజలందరూ కూడా అద్భుతమైన మ్యాండేట్తో గెలిపించిన విధానం బట్టి ప్రతిపక్షం ఆ రకంగా మాట్లాడటం వారి యొక్క దౌర్భాగ్యం అని చెప్పి కూడా తెలియజేస్తుంది. ముఖ్యంగా సార్, ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి హామీల్లో ఏది కూడా నెరవేర్చలేదు. సూపర్ 6ని గాలికి వదిలేశారు, వీటన్నింటినీ పక్కదోవ పట్టించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని. కానీ వచ్చినటువంటి అనతి కాలంలోనే పెన్షన్ పెంపు, కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం, గ్యాస్కి సంబంధించినటువంటి డబ్బులు జమ చేయటం, ఇట్లా అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఏంటి వాళ్ళు ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు, దాన్ని ఊరూరా పంచుతామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తాను. ఏం చెప్తారు? మీ మాటల్లోనే దానికి సమాధానం కూడా మీరే చెప్పారు. ఈరోజు సూపర్ 6 పెన్షన్ ఇచ్చి ఒకేసారి 5 నిమిషాల సంతకంతో 1000 రూపాయల పెన్షన్ పెంచి 4000 ఇచ్చారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కవర్ అయ్యే 7000 కలిపి మొదటి నెలలో ఇచ్చారు. ఇది ఇవ్వటమే ఫస్ట్ బాల్తో సూపర్ 6 కొడితే వాళ్ళు ఈరోజు బ్యాట్స్మెన్ 6 కొడితే ఫీల్డర్ ఏం చేస్తాడు? 6 అని వాడే గంతులే వేయడు, ఆనందం సంతోషపడ్డు, వాడు బాధపడతాడు. అలాగే మరి రాజకీయంగా మేము 6 కొడితే మరి విపక్షం ఏం చేస్తుంది? కనీసం ప్రతిపక్షం కూడా సాధించుకొని విపక్షం ఇంకా ఫ్రస్ట్రేషన్లో పోతారు, ఇంకా ఈ రకంగానే మాట్లాడతారు. వారు ఆ రకంగా మాట్లాడుతున్నారంటే, ఆ రకంగా దివాలా కోరు స్థానంతో మాట్లాడుతున్నారంటే మేము విజయం సాధించామని, ప్రజల దగ్గర ఇంకా ప్రేమ చొరగొంటున్నామని, ప్రజాక్షేత్రంలో మాకు ఇంకా మైలేజ్ పెరుగుతుందనే ఈరోజు వాళ్ళు తొందరపడి మాట్లాడుతున్నారు, ప్రజలకు గమనిస్తున్నారు. మీరే అన్నారు సూపర్ 6లో దీపం పథకం ఇచ్చాం, తల్లికి వందనం 10,000 కోట్లు చరిత్ర, దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో 10,000 కోట్లు ఈ రకంగా ఎప్పుడు అకౌంట్స్లో పడలా, తల్లుల అకౌంట్లో. అది బ్రహ్మాండంగా చేస్తాం. వీటితో పాటు ఏదైతే 15వ తారీఖు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు బస్సు ఎక్కిన ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజు నుంచి అని కూడా చెప్పాం. అదేవిధంగా సుఖీభావ్ వస్తుంది, అన్నదాత సుఖీభావ్ త్వరలోనే వస్తుంది. ఇక్కడ మీకు 4 పథకాలు నేను చెప్పడంతోనే అయిపోయింది. 4 సూపర్ 6లు వచ్చాయి. ఇవ్వగలం నిధికి సంబంధించి త్వరలో ప్రణాళికలు సిద్ధం చేయండి, లిస్ట్ అవుట్ చేయండి అని కూడా మాట్లాడటం జరిగింది. ఇక మిగిలింది తల్లికి ఏదైతే ఆడబిడ్డ నిధి, దాన్ని కూడా త్వరలోనే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరలా గత పాలకులు నియంత పాలనలో చేశారు. పెట్టుబడులు రాకుండా అందరినీ పరారయ్యే విధంగా చేశారు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో చంద్రబాబు గారి యొక్క బ్రెయిన్, ఆయన విజన్తో రాష్ట్రం గాడిలో పడుతుంటే అది ఓర్చుకోలేని తనమే, ఫ్రస్ట్రేషన్లో ఆ రకంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిందంతా 1.0, ఇక నెక్స్ట్ వచ్చేది 2.0. దీన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలనేది వాళ్ళు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు పుష్ప సినిమా 10 సార్లు చూసినట్టున్నారు ఈ మాజీ ముఖ్యమంత్రి, ఏమనాలి ఆయన్ని.
విపక్ష నేత 10 సార్లు పుష్ప సినిమా చూసి పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3, ద ర్యాంపేజ్ ఈ టైటిల్స్ పెట్టుకొని 2.0 ఆ రకంగా మాట్లాడుతుంటే నవ్వుకుంటారు, ఏదైనా మేమ్స్ చేయడానికి బాగుంటుంది తప్ప రియాలిటీలో పబ్లిక్ క్షేత్రస్థాయిలో వాళ్ళకి కావాల్సిన కడుపు నిండా తిండి, చేతి నిండా పని, కూడు గుడ్డ నీడ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఈ పామరు నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అన్ని నియోజకవర్గాల్ని ఒకేలాగా సమపాలుగా చూసి కుప్పం, మంగళగిరి, పామరు, గుడివాడ అన్నీ ఒక రకంగా ఒకే రకంగా సమపాలుగా చూస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు గారిని చూసి కలిసి రావాలి, మంచి సలహాలు ఇవ్వాలి. కానీ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధతని ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ప్రజలే రాబోయే రోజులు మళ్ళీ చీకొడతారు. సార్, ఈ ప్రధానంగా ఈ పామరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ 12 నెలల కాలంలో ఎలాంటి ముందడుగు వేశారు? అంటే సుపరిపాలనకు తొలి అడుగు పడింది అన్నారు. పామరు నియోజకవర్గంలో ఎలాంటి అడుగులు వేశారు, ఏంటి ప్రధానంగా ఈ సంవత్సర కాలం? పామరు నియోజకవర్గ ప్రజలు నన్ను కుమార్ రాజాని ప్రేమాభిమానంతో దగ్గర చేసుకున్నారు. నాన్నగారికి 1000 ఓట్లతో విజయం దక్కల 10 సంవత్సరాల క్రితం. అయితే అందరం బాధపడ్డాం, కానీ ప్రజలకు కూడా ఆ సానుభూతి ఉంది. మరి 3 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా నేను వచ్చినప్పుడు ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్ళా. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పారు. ఒక రకంగా రిపోర్ట్స్లోనేమో పామరు ఓడిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు, కానీ ప్రజలందరూ కూడా సైలెంట్ ఓటుతో కుమార్ రాజా మావాడు, ఈ కుమార్ రాజాని గెలిపించాలని కనీ విని ఎరగని రీతిలో గతంలో ఉన్నప్పుడు తెలుగుదేశం 30,000 పైచీలకి ఓటమి పాలైతే ఈసారి నేను పోటీ చేసినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి అభ్యర్థి నేను పోటీ చేసినప్పుడు అదే 30,000ని ప్లస్లో నన్ను గెలిపించారంటే 60,000 డిఫరెన్స్. 1,60,000 పోలింగ్ అయితే దాంట్లో 60,000 డిఫరెన్స్తో నన్ను గెలిపించారంటే దాన్ని బట్టే ప్రజలు ఎట్లాంటి బాధ్యత నాపై పెట్టారు. దాన్ని శిరసా వహిస్తూ డే 1 నుంచి ఈరోజు 365 రోజులు ఉంటే సంవత్సరంలో 300 రోజుల పైచీలకి నేను పనిచేశా. సరిగ్గా వాళ్ళ పాలన చూస్తే ఆ 65 రోజులు కూడా మొదటి సంవత్సరం వాళ్ళు పనిచేయాలి, అది అందరికీ తెలుసు. పామరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమానికి వస్తే 492 సీసీ రోడ్లు పూర్తి చేశాం. గుంతలు పూడ్చాం, ఆర్ఎన్బి రోడ్లు వేస్తున్నాం, ఇంకా చాలా వేయాలి, చేస్తున్నాం. సైడ్ డ్రైన్లు, కాలువలు కావాలి, తాగునీరు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి. వీటన్నిటినిగా ఛాలెంజ్గా తీసుకొని ఈ 12 నెలల్లో పామరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ పామరు మండలం ఐనంపూడిలో తీసుకురావడం జరిగింది. 10 ఎకరాల్లో 11 కోట్ల వ్యయంతో దాన్ని శంకుస్థాపన చేశాం. శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు, బ్రహ్మాండంగా వ్యాపారాలు చేయడానికి అది అవకాశంగా ఉంది. అదేవిధంగా మా నాన్నగారు 2016-15లో అప్పుడు ఉన్న రైతులు, అప్పుడున్న నాయకులు అందరం కలిసి ఉత్తరప్రదేశ్ తరలిపోతున్న బెల్ కంపెనీని తరలిపోకుండా 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారితో ఇక్కడ శంకుస్థాపన చేశారు. అది కూడా శరవేగంగా పనులు పూర్తయ్యాయి. దాన్ని ప్రారంభం చేయబోతున్నాం. ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు వచ్చాయి. దాంట్లోకి బెల్ కంపెనీ గురించి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆ బెల్ కంపెనీ ఎలాంటిదంటే మొన్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ యొక్క డ్రోన్లని ధ్వంసం చేసింది ఇక్కడ బెల్ కంపెనీలోని యాంటీ డ్రోన్ సిస్టమ్. అర్ధరాత్రి పూట మిలిటరీ వాళ్ళు వచ్చి ఇక్కడ పొలాల్లో ట్రయల్స్ వేసి 2-3 డ్రోన్స్ని ఇక్కడే ఎగరేసి ఇక్కడే వాటిని పేల్చి చెక్ చేసుకొని తర్వాత తీసుకెళ్లి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ డ్రోన్ని ధ్వంసం చేసిన చరిత్ర ఇక్కడ బెల్ కంపెనీది ఉంది. అంటే ఈ పామరు నియోజకవర్గం ఊహిస్తామా? ఇజ్రాయెల్ నుంచి ఫారినర్స్ వస్తారు, చెక్ చేసుకొని వెళ్తారు, నైట్ విజన్ గ్లాసులు తీసుకొని వెళ్తారు. ఇదంతా కూడా పామరు నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్గా, ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తున్నాను కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ, వీటన్నిటితో పాటు ఏదైతే పిహెచ్సిని సిహెచ్సిగా అనుకుంటూ అలాగే వదిలేశారు. ఈరోజు దాని పనులు ప్రారంభించాం. 6 కోట్ల వ్యయంతో సిహెచ్సిగా త్వరితగతిన పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా ప్రణాళికలు తీసుకొచ్చాం. నేను ఎమ్మెల్యే అయిన మొదటి వారంలోనే నా దగ్గర ఒక వార్డెను 10 మంది పిల్లలు వచ్చారు. మా ఎస్సీ హాస్టల్ అద్దె హాస్టల్ సార్, కనీసం బాత్రూమ్ తలుపులు కూడా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నామంటే చాలా బాధపడ్డా. మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిశాను. ఈరోజు పామరు మండలంలో 3 కోట్ల వ్యయంతో ఎస్సీ హాస్టల్ అప్రూవల్ తీసుకొచ్చాం. అదేవిధంగా బాలూరు కోసం 3 కోట్ల వ్యయంతో మొవలో తీసుకొచ్చాం. 6 కోట్లు మొత్తం కేవలం 2 హాస్టల్స్ నిర్మాణం కోసం. అదేవిధంగా టెస్టులు చేయించుకోవాలన్నా, ఏదైనా లేకపోతే హెల్త్ సంబంధంగా చెక్ చేయించుకోవాలన్నా గుడివాడ కానీ, ఉయ్యూరు కానీ, మచిలీపట్నం కూడా వెళ్ళాల్సిన పరిస్థితుల్లో శంకుస్థాపన చేసింది మనమే, దాని ప్రారంభం కూడా చేస్తుంది మనమే. ఏదైతే ల్యాబొరేటరీ మొవ్వకు సంబంధించి, మెడికల్ సంబంధించి ఒక 50 లక్షల వ్యయంతో ల్యాబొరేటరీని ఓపెన్ చేసాం. తోటవల్లూరులో కూడా అదే ల్యాబొరేటరీని మనం నిర్మించుకున్నాం. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ప్రణాళికలన్నీ సిద్ధం చేశాం. ప్రైవేట్ రంగంలో కూడా శామ్ ఆక్వాని మనమే ప్రారంభం చేశాం. అదేవిధంగా జిఎస్ఆర్ ఆక్వా ఒకటి తయారవుతుంది. అవి ఇప్పటికే 450 మందిని శామ్ ఆక్వాలో ఉద్యోగాలకు పంపించాం.
జిఎస్ఆర్ ఆక్వా తయారైతే దాని మీద ఇంకొక 600-700 ఉద్యోగాలు. అదేవిధంగా పామ్ ఆయిల్ని డెవలప్ చేయడానికి, పామ్ ఆయిల్ మొక్కల్ని అభివృద్ధి చేసే విధంగా అందరూ కూడా దాన్ని కల్టివేట్ చేసే విధంగా కూడా నర్సరీని తీసుకొచ్చాం. వీటన్నిటితో పాటు ఇంకా ప్రైవేట్ సెక్టార్గా కనుమూరు రోడ్ హైవే మీద ఏదైతే రీసెర్చ్ సెంటర్, క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, దానికి కూడా ఒక 100 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ సెక్టార్ ప్లాన్ చేస్తుంది. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల దిశగా నడిపిస్తూనే హామీలు ఏదైతే సూపర్ 6 హామీలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఇచ్చుకుంటూ ప్రజల మధ్య ఉండి పల్లెబాట పల్లెనిద్ర కార్యక్రమం వారానికి 2 రోజులు గ్రామాల్లో ఉండి ప్రజల సంక్షేమ సమస్యలు తెలుసుకొని అదేవిధంగా అధికారులను అక్కడికే తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను. అంటే సార్ మీరు ఈ రకంగా ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటే, కానీ ఇక్కడ పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యేగా ఉండేటువంటి ఏదైతే ఇది ఇంకా మీరు ఆ పదవిలో ఊహించుకోవట్లేదు, ఇంకా ఆ పరిస్థితులు లేదని గిల్లుకుంటున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు ఫైనల్గా వాళ్ళకి, ఏం చెప్తారు? ఆయన రోజు రాత్రి మా ఇంటి కిటికీలకు వచ్చి చూసుకుంటాడే ఏమో నాకు అర్థం కావట్లా. ఆ రకమైన అలవాటు ఏమైనా ఉందా? పక్కింట్లో తొంగి చూస్తాడా ఏంటి? ఆయన కరెక్ట్గా చెప్పాడు. అవును, నేను ఎప్పుడు గిల్లుకుంటా, ఎప్పుడు చెక్ చేసుకుంటా. నేను ఎమ్మెల్యేని అయ్యాను అనే మదం నా నెత్తికి ఎక్కకూడదని అడుగడుగునా గిచ్చుకుంటూనే ఉంటా. గత ఎమ్మెల్యే చేసిన తప్పిదాలు నేను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని అడుగడుగునా నేను గిచ్చుకుంటూ ఉంటా. తనలాగా సొంత కార్యకర్తల్ని అవసరం వాడుకున్న నాయకులందరినీ తొక్కిపడేసి ఉక్కుపాదంతో వాళ్ళని ఎదగనివ్వకుండా చేసిన తత్వం గత పాలకుడు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, ఆయన రకంగా ఉండకూడదని అడుగడుగునా నేను గిచ్చుకుంటూనే ఉంటా. తప్పేం లేదు, గిచ్చుకుంటున్న తప్పేం లేదు. కానీ మదం ఎక్కి, అధికార మదం ఎక్కి ధనదాహంతో ఎన్నికల వారం రోజుల ముందే ఆయన చేసిన పని ఏ రకంగా నోటు కట్ల ఏ రకంగా విసిరాడో ప్రజలందరూ చూశారు. తగ్గ బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి చేసుకోకుండా ఈ రకంగా మాట్లాడటం తన దివాలా కోరికి నిదర్శనం. 5 మండలాలకి కూడా ఒక్కొక్కరిని పెట్టారు, ఒక్కొక్కరిని చూసుకోమండి ఎంత విరవెగుతున్నారంటే కూడా కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? ఆయన అంటున్నాడు. అవును అవును, ఏమిటంటే మండలాల్లో ఉన్న మండలాధ్యక్షులు, గ్రామాల్లో ఉన్న గ్రామాధ్యక్షులు, సీనియర్ నాయకులకి అధికార వికేంద్రంలాగా ఏ సమస్య ఉన్నా దగ్గరగా వెళ్ళి చూడండి. ఎన్డీఏ నాయకులు అందరూ కూడా జనసేన బీజేపీతో కలుపుకొని ప్రజా సమస్యలు అక్కడే పరిష్కరించండి, అక్కడ ఉన్న అధికారులందరితో కూడా మమేకం అవ్వండి అని చెప్పి అధికార వికేంద్రీకరణ చేస్తే ఊరికి ఒక ఎమ్మెల్యే అంటాడు. అంటే ఎమ్మెల్యే అంటే ఆయన గొప్ప అనుకుంటున్నాడేమో. ఎమ్మెల్యే అంటే యు ఆర్ జస్ట్ ఏ రిప్రజెంటేటివ్. చట్టసభల్లో చట్టం చేయడానికి ప్రజలందరూ నిన్ను నమ్మి నిన్ను వారి యొక్క రిప్రజెంటేటివ్గా పెట్టారంతే. వాళ్ళ ఇంటి పెద్ద కొడుకుగా, వారి సమస్యలను పరిష్కరించే పెద్దపాలేరుగా, వారి సేవకుడిగా ఉండాలి తప్ప ఎమ్మెల్యేగా 10 తలలు ఉంటాయి, ఎమ్మెల్యే అంటే ఏం నచ్చితే ఒక కిరీటం ఉంటుంది, ఏ రకంగా చేసేయచ్చు అనే ఆయన ఆలోచనలకి ప్రజలు ఇంకా బుద్ధి చెప్పినా కానీ సిగ్గు రాకుండా అలా మాట్లాడుతున్నాడు. ఎస్ ప్రతి ఒక్కడు ఈరోజు పామర్ నియోజకవర్గ ఓటర్లంతా కూడా నా అధినేతలే, వారే నా ఎమ్మెల్యేలు, నేను వారి సేవకుడిని తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి ఏదైతే పామర నియోజకవర్గంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు కూడా ప్రారంభించడం జరిగింది. అనేక రకాలైనటువంటి నిధులు తీసుకుని వచ్చి పామర నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలనకు తొలి అడుగు పడిందంటూ కూడా ఎమ్మెల్యే కుమార్ రాజా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కినటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, పామర్ నుంచి.